హాయ్ ఫ్రెండ్స్. అందరూ మష్రూమ్‌తో బిర్యానీ, కర్రీసు, ఫ్రైడ్ రైసే తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు నేను డిఫరెంట్‌గా పకోడీ చేస్తున్నాను. దానికోసం 200 గ్రామ్స్‌ని మష్రూమ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. 2 లేదా 3 పీసులు కట్ చేసుకున్నాను. శుభ్రంగా దాన్ని కడుక్కోవాలండి. నీట్‌గా 2, 3 సార్లు కడుక్కున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కారం, తగినంత పసుపు, గరం మసాలా ఒక చెంచా దాదాపు, ధనియాల పొడి, సాల్ట్ తీసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న మష్రూమ్స్‌ని అందులో వేసేసేయాలండి. వేసేసి బాగా కలుపుకోవాలి. పసుపు, కారం, ఉప్పు అంతా ఆ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్లు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలండి. నీళ్లు వేయనవసరం లేదు. ఇలా వస్తుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా అందులో పకోడీలాగా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కలపొద్దండి. అట్లా 10 సెకండ్లు, 20 సెకండ్లు ఆగిన తర్వాత కలపండి. బాగా వేగిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా అలాగే పకోడీలాగా వేసి తిరగేసుకోవాలండి. ఈలోపు గిన్నెలో ఉన్న కొంచెం పిండి అతుక్కుపోతుంది కదండి, అందులో కొంచెం జీడిపప్పు, 2, 3 పచ్చిమిర్చి వేసి కలుపుకుంటే అదే కోటింగ్ సరిపోతుందండి. కలిపిన జీడిపప్పు, పచ్చిమిర్చిని ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత పకోడీల్లో వేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. వేడి వేడిగా మష్రూమ్ పకోడీ రెడీ అయిందండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ వేసుకొని తిన్నామంటే అస్సలు ఇంకా మీరు వదిలిపెట్టరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.